హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం మందార పూలతో టీ తయారు చేసుకుందాం. నేను ఒక 3 మందార పూలు తీసుకున్నాను. పూలకి సైడ్ ఉండే రేకుల వరకు తీసుకోవాలి. మధ్యలోది అవసరం లేదు. కింద గ్రీన్ కలర్లో ఉండే తొడియం కూడా అవసరం లేదు. మందార పూల టీ గుండె జబ్బులు రాకుండా చేస్తుందంట. షుగర్ ఉన్న వాళ్ళకి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించుదంట. బరువు తగ్గాలనుకునే వాళ్ళు మందార పూల టీ తాగటం వల్ల ఉపయోగకరంగా ఉంటుందంట. మందార పూల టీ తాగటం వల్ల ఫేసు బాగా కాంతివంతంగా ఉంటుందంట. గ్యాస్ స్టవ్ వెలిగించి స్టీల్ గిన్నె ఒకటి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి ఆ మందార పూలు రేకులు అందులో వేసేసి జస్ట్ 1 మినిట్ ఉంచితే సరిపోతుంది. వేడి నీళ్ళల్లో ఒక నిమ్మకాయ తీసుకొని సగానికి కట్ చేసుకొని ఆ గ్లాసులో సగం వేసుకుంటే సగం నిమ్మకాయ బద్దని పిండుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ మందార పూలు మరిగించిన నీళ్ళు గ్లాసులో పోస్తున్నాను. చూడండి ఎంత ఎర్రగా తయారైనాయో. నేనే ఆశ్చర్యపోయాను, ఇంత ఎర్రగా వచ్చినాయి మందార పూల టీ. నేను ఇదే ఫస్ట్ టైం మందార పూల టీ తాగటం. సింపుల్గా తయారు చేసుకునే మందార పూల టీ రెడీ అయింది. ఇప్పుడు తాగి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. నిమ్మకాయ, మందార పూలే, ఇంకా మనం ఏం కలపలేదు. ఇప్పుడు తాగి చూద్దాం ఎలా ఉంటుందో. నిమ్మకాయ పిండటం వల్ల పులుపు తప్పితే ఏ టేస్ట్ లేదు. చప్పగా ఉంది అంతే. నిమ్మకాయ పిండటం వల్ల ఆ పులుపు ఒకటే ఉంది, ఇంకా కొత్తగా ఎలాగా లేదు. కానీ ఆరోగ్యానికి మంచిదంట. పెద్ద పెద్ద జబ్బులు ఉన్నవాళ్ళు ఈ టీ తాగకూడదంట. డాక్టర్ గారిని సంప్రదించి తాగాలంట. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.